హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేణు సినీ వరల్డ్. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ ఛానల్ గురించి చిన్న ఇంట్రొడక్షన్. నా ఈ ఛానల్లో డెడికేటెడ్ హోమ్ థియేటర్ ఎలా బిల్డ్ చేసుకోవాలని క్లియర్గా వీడియోస్ చేస్తున్నాను. ఏదో పైపైన చెప్పి ఊరుకోలేను, డీటెయిల్డ్గా ప్రతి టాపిక్ని కవర్ చేస్తాను. వేణు సినీ వరల్డ్కి వచ్చిన ప్రతి సబ్స్క్రైబర్కి, కొత్త వాళ్ళకి హోమ్ థియేటర్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాను. నాకు తెలిసిన వాళ్ళందరూ అడుగుతున్నారు, అసలు ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తావు, ఎవరికి యూజ్ అవుతుంది ఈ ఛానల్ అని అడుగుతున్నారు. నేను ఎవరికైనా చెప్పే ఆన్సర్ ఒకటే, మీరు మొబైల్ కొనడానికి వెళ్ళినప్పుడు మొబైల్ గురించి రీసెర్చ్ చేస్తారు. అంటే మొబైల్లో ర్యామ్ ఎంత ఉండాలి, డిస్ప్లే ఎలా ఉంటుంది, బ్యాటరీ క్వాలిటీ ఏంటి, ఆ మోడల్ ఏంటి అని చెప్పి యూట్యూబ్లో మీరు రివ్యూస్ అవి చూస్తూ ఉంటారు. మీరు ఒక హోమ్ థియేటర్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు దాని మీద నాలెడ్జ్ ఉండాలి కదా. అసలు డెడికేటెడ్ హోమ్ థియేటర్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, అసలు ఎంత ఖర్చు అవుతుంది అని కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి కదా. మరి ఈ నాలెడ్జ్ ఎవరో ఒకరు చెప్పాలి కాబట్టి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మరి ల్యాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఫ్యామిలీ కోసం ఇంత చిన్న ఒక మూవీ థియేటర్ని క్రియేట్ చేసుకున్నప్పుడు మీకు కూడా దాంట్లో నాలెడ్జ్ ఉండాలి కదా, అసలు ఏం క్రియేట్ చేస్తున్నావు ఏంటి అని. వీటి కోసం కూడా యూట్యూబ్లో చెప్పేవాళ్ళు ఉండాలి కదా. యూట్యూబ్ అనే గొప్ప ప్లాట్ఫామ్ మనకుంది అలాంటి నాలెడ్జ్ అండ్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి. కుదిరితే నాలెడ్జ్ని షేర్ చేద్దాం. థంబ్నెయిల్ ఏంటి, అకౌస్టిక్స్ అండ్ సౌండ్ ప్రూఫింగ్ అన్నాడు, కానీ ఇక్కడేంటి మోటివేషనల్ వీడియోస్ చేస్తున్నారా అనుకుంటున్నారా? సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, సౌండ్ ప్రూఫ్ అండ్ అకౌస్టిక్స్ బోత్ ఆర్ డిఫరెంట్ బట్ దే ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఫస్ట్ సౌండ్ ప్రూఫింగ్ గురించి మాట్లాడుకుందాం. సౌండ్ ప్రూఫింగ్ అంటే అందరికీ తెలుసు, సౌండ్ ఎయిర్లో ట్రావెల్ అవుతుందని. సో మన హోమ్ థియేటర్లో ఎయిర్ ఫ్లోని మనం ఎంత తగ్గించగలిగితే అంత సౌండ్ ప్రూఫింగ్ మనం చేసినట్టు అర్థం. ఇంకా సింపుల్ వేలో చెప్పాలంటే, లోన సౌండ్ బయటికి వెళ్లకుండా, బయట సౌండ్స్ లోనికి రాకుండా చేసే ట్రీట్మెంట్ని సౌండ్ ప్రూఫింగ్ అని అంటారు. అండ్ దీంట్లో మనం మెయిన్గా యూస్ చేసే మెటీరియల్ మాస్ లోడెడ్ వైనల్. చూడడానికి రబ్బర్లా ఉంటుంది కానీ దాని నేచర్ మాత్రం సిమెంట్ వాల్లో స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇప్పుడు అకౌస్టిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్. హార్డ్ అని చెప్పలేను కానీ ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన డెడికేటెడ్ హోమ్ థియేటర్స్లో. అకౌస్టిక్స్ అంటే స్పీకర్ నుంచి వచ్చే సౌండ్ని మనకి రిఫ్లెక్ట్ చేయకుండా అబ్జార్బ్ చేసుకునే ట్రీట్మెంట్ని అకౌస్టిక్స్ అంటారు. బేసికలీ ఇట్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ ద సౌండ్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, హోమ్ థియేటర్లో స్పీకర్ నుంచి వచ్చే 100% సౌండ్ మన ఇయర్స్కి 50% మాత్రమే రీచ్ అవుతుంది. మిగతా 50% ఏమవుతుందంటే వాల్స్కి, సీలింగ్కి, ఫ్లోర్కి రిఫ్లెక్ట్ అవుతుంది, తగులుతుంది. ఆ వచ్చే 50% సౌండ్ ఫ్లోర్కి తగిలి మళ్ళీ బ్యాక్ మనకే రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే రీసౌండ్ వస్తుంది, ఎకో ఫామ్ అయిపోద్ది. సో ఎకో ఫామ్ అయినప్పుడు అంత మంచి కాస్ట్లీ సౌండ్ ఎక్విప్మెంట్ అయినా ఎకో క్రియేట్ అయితే వేస్ట్. అంటే ఆ రూమ్లో సౌండ్ క్వాలిటీ అనేది బాగాలేదని అర్థం. మనకి స్పీకర్ నుంచి వచ్చే సౌండ్ 2 to 3 times వినిపిస్తుంది, దాన్నే ఎకో అంటారు. వాల్స్కి తగిలి మళ్ళీ మనకే రిఫ్లెక్ట్ అవుతుంది అది. సో ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అకౌస్టిక్స్. ఎందుకు అంటే మన వాల్ అనేది హార్డ్ సర్ఫేస్. సో సౌండ్ వేవ్స్ ఎయిర్లో ట్రావెల్ చేసి మన వాల్కి హిట్ చేసినప్పుడు అది మళ్ళీ మనకు బ్యాక్ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఆ వాల్ అనేది చాలా హార్డ్గా ఉంది కాబట్టి. సపోజ్ ఇప్పుడు మనం ఒక సాఫ్ట్ ఒక లేయర్ వేసినప్పుడు ఆ సౌండ్ అనేది ఏమవుతుందంటే అబ్జార్బ్ చేసుకుంటుంది, అంటే మనకి రిఫ్లెక్ట్ చేయదు. అబ్జార్బ్ చేసుకొని మన సౌండ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ వేలో మన సౌండ్ని అబ్జార్బ్ చేయొచ్చు, క్లియర్ ఆడియోని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ మెయిన్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అకౌస్టిక్స్ చేసినప్పుడు హార్డ్ సర్ఫేస్ని యూజ్ చేయకూడదు. హార్డ్ సర్ఫేస్ అంటే వాల్స్, పిఓపి కానీ, వుడ్ కానీ, ఇలాంటి హార్డ్ సర్ఫేస్ యూజ్ చేసినప్పుడు మళ్ళీ అది స్టార్టింగ్కే వస్తుంది. ఎందుకంటే వేవ్స్ తగిలి మళ్ళీ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. మనం చేసే ట్రీట్మెంట్ చాలా సాఫ్ట్గా ఉండాలి, మళ్ళీ మనకి రిఫ్లెక్ట్ అవ్వకూడదు, బౌన్స్ అవ్వకూడదు ఆ వేవ్స్. సో మెయిన్గా దీంట్లో వుడ్ మాత్రం యూజ్ చేయకూడదు. చాలామంది వుడ్కి హోల్స్ పెట్టి యూజ్ చేస్తారు. ఎంత వుడ్కి హోల్స్ పెట్టి చేసినా దాని నేచర్ అనేది మారదు కదా. వుడ్ చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. ఆ వుడ్కి హోల్స్ పెడితే 10 to 20% అది అబ్జార్బ్ చేసుకుంటుంది. కానీ అంతా ఖర్చు పెట్టి హోమ్ థియేటర్ చేసుకున్నప్పుడు 10 to 20% సరిపోద్దా? మనకు 100% అది అబ్జార్బ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక సింపుల్ బెస్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ మీ దగ్గర ఒక స్పాంజ్ ఉంది. స్పాంజ్లో వాటర్ వేసినప్పుడు ఏమవుతుంది, వాటర్ పీల్చుకొని లాన్ స్టోర్ చేసుకుంటుంది. అదే హార్డ్ సర్ఫేస్ మీద వాటర్ వేస్తే ఏమవుతుంది, అది పైనే ఉంటుంది, లాన్కి పీల్చుకోదు. సో బికాస్ మీకు ఇక్కడ ఏం అర్థమైంది, సాఫ్ట్ సర్ఫేస్ ఉన్నప్పుడు ఏదైనా ఎయిర్ కానీ వాటర్ కానీ అది పీల్చుకొని లాన్ స్టోర్ చేసుకుంటుంది. అదే హార్డ్ సర్ఫేస్ అయితే అది అబ్జార్బ్ చేసుకోదు. సో ఇక్కడ కూడా సేమ్ అదే ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నాం. వాల్స్ హార్డ్గా ఉంటాయి కాబట్టి మనం దాన్ని సాఫ్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది, అకౌస్టిక్స్ చేయించుకుంటే సౌండ్ బయటకు వెళ్లకుండా ఉంటుందా అని చెప్పి. 100% వెళ్లకుండా ఉండదు అని చెప్పను, బట్ కొంచెం వెళ్తుంది. లైక్ 70 to 80% వరకు మనం కంట్రోల్ చేయొచ్చు సౌండ్ని. కానీ మాకు 100% కావాలి అంటే ఏం చేయాలి, సౌండ్ ప్రూఫింగ్ చేయించుకోవాలి. మరి అకౌస్టిక్స్ అండ్ సౌండ్ ప్రూఫింగ్ కలిపి చేయించుకోవచ్చు అంటే ఎస్, చేయించుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు అకౌస్టిక్స్లో మనం 4-5 లేయర్స్ వేస్తున్నప్పుడు మాస్ లోడెడ్ వినల్ అనే మెటీరియల్ని మనం అకౌస్టిక్స్ మధ్యలో యూజ్ చేస్తే మనం
టోటల్లీ సౌండ్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్లో మనం బోత్ సౌండ్ ప్రూఫింగ్ అండ్ అకోస్టిక్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. మెయిన్లీ ఇది అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మనకు కావాల్సిన వాల్యూమ్తో మనం చూడొచ్చు. బట్ రెండు కలిపి చేయాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. బట్ హానెస్ట్లీ మన ఇండియన్ రూమ్స్కి అకోస్టిక్స్ చేయించుకుంటే చాలు. ఎందుకంటే 80% నాయిస్ అనేది అక్కడే కంట్రోల్ అయిపోద్ది. మనకి అది ఇనఫ్. మనం రెండు చేసి ఎయిర్ మొత్తం బ్లాక్ చేసేస్తే రూమ్ చాలా సఫకేటింగ్గా ఉంటుంది. అకోస్టిక్స్ ఆర్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ అవర్ ఇండియన్ రూమ్స్. మీ దగ్గర బడ్జెట్ ఉంది, ఇంకా సౌండ్ ప్రూఫింగ్ బాగా కావాలి అనుకుంటే మీరు చేయించుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఇన్వెస్ట్ చేసే 100%లో 20 to 30% అయినా మీరు అకోస్టిక్స్కి పెట్టండి. ఎందుకంటే మీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా పెరుగుతుంది. సౌండ్ క్వాలిటీ చాలా బాగా పెరుగుతుంది. మీరు ఎంత మంచి స్పీకర్లో ఎంత క్వాలిటీగా మనం వాడిన అకోస్టిక్స్ లేకపోతే ఆ రీసౌండ్ వల్ల మన ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయలేం. సో నెక్స్ట్ వీడియోలో అకోస్టిక్స్లో యూస్ చేసే లేయర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో సౌండ్ ప్రూఫింగ్లో మెటీరియల్ MLV గురించి మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో అకోస్టిక్స్లో ఒక లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. హోప్ఫుల్లీ అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సౌండ్ ప్రూఫింగ్ అండ్ అకోస్టిక్స్ అంటే ఏంటని. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.